తెలంగాణ అస్తిత్వంపై దాడిని ఖండిస్తూ భారత జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమకారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు ఈ రౌండ్ టేబుల్లో పాల్గొనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో విశ్వ సంస్కృతి తీసుకురావడంపై చర్చించనున్నారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసేలా కార్యాచరణపై రూపొందించనున్నారు. తెలంగాణ అస్తిత్వంపై దాడిని ఖండిస్తూ భారత జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమకారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు ఈ రౌండ్ టేబుల్లో పాల్గొనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో విశ్వ సంస్కృతి తీసుకురావడంపై చర్చించనున్నారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ మనకు లైవ్ లో అందజేస్తారు. లివిల్, చెప్పండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో భారత జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం కానుంది కదా, సో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు రానున్నాయి? మరి కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం కానుంది. ఆనాడు స్వరాష్ట్రం కోసం ఏదైతే తెలంగాణ అస్తిత్వం, సాంస్కృతి సాంప్రదాయాలను పనవుగా ఏదైతే పెట్టి ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించామో దానిపైన ఇవాళ జరుగుతున్న దాడులు కావచ్చు, దానిపైన జరుగుతున్న విష ప్రచారంపైన ఇవాళ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. దీనికి కవులు, కళాకారులు, సాహితీవేత్తలతో పాటు ఇతర కుల సంఘాల మేధావులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుగాన్నారు. దీనికి సంబంధించి అయితే ఆ తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, తెలంగాణ చిహ్నంలో మార్పులు కావచ్చు, అనేక అంశాలపైన ఈ సమావేశంలో చర్చించున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దేవిప్రసాద్ ఉన్నారు. సార్, చెప్పండి, ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంది? ఇవాళ తెలంగాణ అస్తిత్వం, సాంస్కృతి సాంప్రదాయంపై జరుగుతున్న దాడి ఎట్లా చూడొచ్చు? అంటే గత కొంతకాలంగా తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి దాడిని ఇలా ఖండించాల్సినటువంటి అవసరం, దాన్ని నిలువరించాల్సినటువంటి అవసరం, ప్రతిఘటించాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజం మీద ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వెల్లి విరిసినటువంటి అనేక అస్తిత్వాల్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, మరకలేసేటువంటి ప్రయత్నం, మాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే తెలంగాణ తల్లి ఉద్యమ ఆకాంక్షలతో ఆనాడున్నటువంటి తెలుగు ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిగా వచ్చినటువంటి ఉద్యమ తల్లిని ఇవాళ దాన్ని రూపురేఖలు మార్చేసి ఇవాళ కాంగ్రెస్ తల్లిగా మార్చినటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమ ఆకాంక్షలతో వెల్లివిరిసినటువంటి తెలంగాణలో ఈ విగ్రహాల మార్పు ఏంది అనేటువంటిది చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ అస్తిత్వం మీద దాడి జరిగితే ఊరుకోం, అట్లాగే చిహ్నాలు మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లోగోలు మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ మార్చడానికి కారణం ఏంటంటే చరిత్రలో లేని రేవంత్ రెడ్డి, అంటే తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి తానే తెలంగాణ చరిత్ర నిర్మించాలని ఉబులాట పడుతూ ఉన్నాడు. అట్లాగే గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగినటువంటి ఒక వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటికి అన్నిటికీ వ్యతిరేకంగా
ఇలా తెలంగాణ జాగృతి కవితక్క గారి నాయకత్వంలో ఈ అస్తిత్వం మీద దాడిని అందరం కూడా ఖండించాలని చాలామంది మేధావుల్ని, కవుల్ని, కళాకారుల్ని అందరినీ కూడా వారు ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా ఈ పౌర సమాజం యొక్క ఒత్తిడి ఇలా ప్రభుత్వం మీద వచ్చి భవిష్యత్తులో ఇటువంటి పిచ్చి పనులు చేయకుండా ఆపేటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా చేస్తాం. వారు వీటి మీద కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, మేము జీవోలు ఇచ్చినాం, మీరు ఒకవేళ మొక్కకుంటే తుపాకీ పెడతామని అంటూ ఉన్నారు. తెలంగాణ నేల మీద ఎన్నో జీవోలకు వ్యతిరేకంగా, ఎన్నో చట్టాలకు వ్యతిరేకంగా ఒక వీరోచితమైనటువంటి ప్రతిఘటన జరిగిందనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోతూ ఉన్నాడు. ఇవాళ జీవోల ద్వారా, చట్టాల ద్వారా, పోలీసుల ద్వారా నువ్వు బలవంతంగా దేన్ని ఒప్పించలేవు, కన్విన్స్ చేసి ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే తెలంగాణ ఇవాళ అనేక తల్లడిల్లినటువంటి అనేక అవసరాలకు తగ్గట్టుగా అనేక సమస్యల్ని పరిష్కరించుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అలవిగాని హామీలు ఇచ్చి ఆ ఫ్రస్ట్రేషన్లో వాటిని అన్నింటినీ కూడా పక్కదారి పెట్టించడానికి కొత్తగా ఈ విగ్రహాలకు వైపు చర్చను మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని మేమందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అయితే నాడు తెలంగాణ స్వరాష్ట్రంలో అనేక మంది కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు. ఏదైతే తెలంగాణ అస్తిత్వంపై ఆనాడు జై తెలంగాణ అంటేనే లోపల రాని స్థితి నుంచి వాళ్ళ తెలంగాణ స్వరాష్ట్రం స్వగర్వంగా 10 సంవత్సరాలు పాలించారు. కానీ వాళ్ళు అదే తరహా ఇవాళ మరొక్కసారి కూడా ఇప్పటి వరకు కూడా జై తెలంగాణ అని ఈ ముఖ్యమంత్రిని ఎట్లా చూడొచ్చు? అంటే ఆయన తెలంగాణ ఉద్యమకారుల్ని తుపాకీతో కాల్చి చంపాలని బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డిలో తెలంగాణ తత్వం ఉంటుంది కానీ తెలంగాణ అస్తిత్వం గౌరవ తపన ఉంటుందని కానీ మనం అనుకోవడానికి వీలు. డెఫినెట్గా ఆయన తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం సమసిపోయి సమైక్యాంధ్రగా ఉండాలని చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ ఎవరెన్ని అడ్డంకులు చెప్పినా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పెద్ద ప్రజా సమూహం, ప్రజా చైతన్యం వెల్లివిరిసి ఒక విశాల ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్రాన్ని మెడలు వంచి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఈ పిచ్చి చేష్టలు ఏవైతే చేస్తూ ఉన్నారో తెలంగాణ ఇంతకంటే కేసీఆర్ పరిపాలన కంటే మెరుగైనటువంటి పరిపాలన ఇచ్చి ప్రజల మెప్పు పొందాలి తప్ప కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమం లేదు, కేసీఆర్ గారిది ఇచ్చిన అభివృద్ధిని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ అనేక పోరాటాలు చేసి తమ అస్తిత్వాల్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అస్తిత్వాల మీద దాడి జరిగేటువంటి గతంలో విదేశీయులు కూడా మన భారతదేశం మీద గతంలో అనేక మన గోపురాల మీద, గుళ్ళ మీద, మసీదుల మీద, చర్చిల మీద ఎట్లా దాడి చేసి ఆనాడు ఎట్లయితే దాడులు చేశారో భారతదేశం మీద ఇవాళ సేమ్ అదే సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. తెలంగాణ అన్నటువంటి వాళ్ళను, తెలంగాణ సోయి ఉన్నటువంటి వాళ్ళను సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆదివాసులు భూములు అడిగితే వాళ్ళ మీద పాశవికమైనటువంటి నిర్బంధం, నిరుద్యోగుల మీద నిర్బంధం, ఉద్యోగుల మీద నిర్బంధం, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే మొత్తం తెలంగాణ ఒక కల్లోలిత సంక్షుభిత రాష్ట్రంగా మారింది. గత పరిపాలనలో ఏ వర్గం కూడా ఇంత ఫ్రస్ట్రేషన్కి వచ్చేది. తప్పకుండా పరిపాలన అన్నప్పుడు అనేక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ పరిష్కారాలని ఎప్పటికప్పుడు అధిగమించి పరిపాలన చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి ఈ 12 నెలల కాలంలోనే 16 ఎన్కౌంటర్లు జరిగినాయి. తెలంగాణ ఒక ప్రతి పల్లె కూడా, ఏ యువకుడు కూడా గ్రామాల్లో నిద్రపోకుండా గడిపినటువంటి రాత్రులు తెలంగాణ చవి చూసింది. గత 10 ఏళ్లలో ఒక శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపరిచి ఏ యువకుడు కూడా ఆ గ్రామాల్లో ఉండేటట్టు, వ్యవసాయం చేసుకునేటట్టు, 24 గంటలు విద్యుత్ వచ్చేటట్టు చేసినటువంటి సందర్భం మనకు అందరికీ కూడా తెలుసు. మళ్ళీ గ్రామాల్లో అల్లకల్లోలం తెచ్చేటువంటి పని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామనే పేరు మీద ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు ఇలా చాలామంది మాట్లాడాలి. చాలామంది ఇవాళ సమాజంలో మేము మేధావులము, మేము హక్కుల్ని కాపాడుతామని చెప్పుకునేటువంటి నాయకులందరూ కూడా ఈ ప్రభుత్వానికి డిస్టింక్షన్ మార్కులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ ప్రధానంగా బతుకమ్మ పైన కూడా ఇవాళ బతుకమ్మ లేకుండానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించలేదు. ఆనాడు బతుకమ్మ ఆడి తెలంగాణ సగర్వంగా ఆనాడు సాధించుకున్నాం. అలాంటి బతుకమ్మకి ఇవాళ అవహేళన చేసి మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పెద్దలు ఎట్లా చూడొచ్చు? బతుకమ్మ లేని తెలంగాణ సాంస్కృతిక విప్లవోద్యమం బతుకమ్మ. తెలంగాణ అస్తిత్వము తెలంగాణ సమాజంలో సగభాగమైనటువంటి మహిళను బతుకమ్మనెత్తించి ఉద్యమ బరిలో నిలబెట్టినటువంటి గొప్ప ఉద్యమం, సమాంతర ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో సమాంతర ఉద్యమంగా మహిళల భాగస్వామ్యాన్ని ఉద్యమంలో చేర్చేటువంటి ఒక ఉద్యమంగా నాడు బతుకమ్మ ఉద్యమంలో ఉపయోగపడ్డది. కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో
జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ప్రారంభించినప్పటికీ యావత్తు తెలంగాణ దాన్ని మరి ఆ సందర్భంగా కులాలకు మతాలకు అతీతంగా ఒక్కటై ప్రజలంతా ఒక్కటై బతుకమ్మ ఆడి ఉద్యమ బరిలో నిలబడ్డటువంటి సందర్భాన్ని చూసినాం. ఎప్పుడైతే తెలంగాణ ప్రజల పండగ, సమిష్టి పండగ, అందరి పండగ అయిందో అప్పుడు ఈ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గతం తాలూకు మరి ఆ అస్తిత్వాన్ని మళ్ళీ ప్రజల్లో సాంస్కృతిక చైతన్యాన్ని దెబ్బతీసేటువంటి ఆ కుట్ర జరుగుతూ తన వెనుకున్నటువంటి సీమాంధ్ర పెట్టుబడిదారులు అనొచ్చు, ఇంకో రకమైనచ్చు, తన వెనుకున్నటువంటి వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కళలు సంస్కృతి ఇవి పరిపుష్టిగా ఉంటేనే మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అన్ని రకాలుగా ప్రజల మధ్య ఐక్యత వర్ధిల్లుతుంది, ఓ సమిష్టి తత్వాన్ని పెంచుతుంది. ఈ కళలు సంస్కృతి అస్తిత్వం మీద దాడి ఏదైతే జరుగుతుందో ఇది విభజన, ఇది విడగొట్టడమే అవుతుంది తప్పకుండా. ఇది తెలంగాణ సమాజం అంగీకరించదు ఎట్టి పరిస్థితిలో. తెలంగాణ మహిళనే కాదు యావత్. ఎందుకంటే ఈ బతుకమ్మను రేవంత్ రెడ్డి గారే అన్నారు ఏమని, మగవాళ్ళ చేత కూడా బతుకమ్మ ఆడిస్తున్నాడు కేసీఆర్ గారు అని చెప్పేసి. కానీ తనే ఆడిండు, తాను ఆడడమే కాదు వాళ్ళ రాహుల్ గాంధీ గారి చేత కూడా బతుకమ్మ ఆడిచ్చి తను అంత గొప్పగా ఇది ప్రజల పండగ అయిపోయింది. ప్రజలతోని కలిసి ముందుకు నడవకపోతే గత్యంతరం లేని పరిస్థితి బతుకమ్మ తీసుకొచ్చింది. అంత గొప్పగా సోనియా గాంధీ గారు బతుకమ్మ ఎత్తిండ్రు, ప్రియాంక గాంధీ గారు బతుకమ్మ ఎత్తిండ్రు, రాహుల్ గాంధీ గారితో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా బతుకమ్మ ఆడిండ్రు. అటువంటి బతుకమ్మ ఇవాళ కొద్ది మందికే పరిమితం. బతుకమ్మ లేకుండా చేకూర్తు తల్లిని పెడతామంటే తెలంగాణ సమాజం ఇది ఒక జాగృతి సంస్థనో మరొకరో కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, యావత్తు తెలంగాణ సమాజం మహిళలు కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ను నిలదీస్తారు. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి మాకొద్దని చెప్తారు. తప్పకుండా ఇదివరకే వేలాదిగా బతుకమ్మతో కూడినటువంటి తెలంగాణ తల్లులు ప్రతిష్ఠించుకోవడం జరిగింది గ్రామాన. ఆ తెలంగాణ తల్లుల్నే తప్పకుండా గొలుచుకుంటుంది. ఇవాళ నువ్వు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఆ నిర్బంధాలను ఎదిరించి తప్పకుండా తెలంగాణ సమాజం ఒకటవుతుంది. జై తెలంగాణ. వాళ్ళ ఏదేమైనప్పటికీ వాళ్ళ తెలంగాణ అస్తిత్వం సంస్కృతి సాంప్రదాయాలపైన జరుగుతున్న దాడులను ఖచ్చితంగా ఈ వేదికగా ఎండగడతాం. ఖచ్చితంగా జనాలకు ఇవాళ ప్రజలంతా కూడా ఆనాడు తెలంగాణ తల్లిని ఎందుకు పెట్టుకున్నాం, బతుకమ్మ అంటే ఇవాళ తెలంగాణ పండుగని యావత్ ప్రపంచానికి తెలిసిన నేపథ్యంలో బతుకమ్మను అవహేళన చేసి మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఈ సమావేశంలో ఖచ్చితంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చిస్తాం. భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ కాబట్టి ఇటు జాగృతి నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.